ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువర్మ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః శ్రీమాత్రే నమో నమః క్రీం మహాకాళికాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్య బుధుడితోటి బుధాదిత్య యోగంలో సంచారం చేస్తున్నారు. 17వ తారీఖు రోజున ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా కేతు కలియుకతోటి సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేస్తూ ఉంది. ప్రధానంగా కన్యారాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు. కావున చంద్రమంగళ యోగంలో అంతా కూడా కన్యారాశిలో అంగారకుడు చంద్రుడు కలియుకతో ఉంది. మరియు ఇక్కడ చంద్రమంగళ యోగం విగిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు అంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తుంది. సింహరాశిలో అంతా కూడా 17వ తారీఖు రోజున ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా సూర్య సంక్రమణం చేస్తున్నారు. ప్రధానంగా మనం ఈ రోజున తెలుసుకునేది ఏంటంటే శనీశ్వరుడు యొక్క వీక్షణ వివిధ రాశుల మీద పడుతుంది. సప్తమ వీక్షణ త్రిపాద దృష్టితోటి మరియు ఈ యొక్క దశమ దృష్టితోటి ధనుసు రాశి మీద చూస్తున్నారు. కావున ఈ యొక్క సమసప్తక వీక్షణ అంతా కూడా కన్యారాశి మీద పడుతూ ఉంది. ప్రధానంగా అంగారకుడు మరియు శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే రాహు కేతు అంతా కూడా ప్రధానంగా సమసప్త వీక్షణ ఉంటుంది. సూర్య భగవానుడు వీక్షణ అంతా కూడా కుంభరాశి మీద పడుతూ ఉండడం మరియు వివిధ రాశుల వాళ్ళకి గోచారిత్య మిశ్రమ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది. శుభ ఫలితాలంతా కూడా అష్టైశ్వర్య యోగం వచ్చే రాశులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు కానీ అధమ ఫలితాలు కానీ ఉన్న రాశులంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించాలంటే, విపరీత రాజయోగం సిద్ధించాలంటే, వ్యాపారంలో లాభాలు గణించాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తూ ప్రధానంగా కన్యారాశి మీద వీక్షణ చేస్తున్నారు. మళ్ళా త్రిపాద దృష్టితోటి మీనము, మేషం, వృషభం మీద దృష్టి అనేది పడుతుంది. మూడో దృష్టితోటి వృషభాని మీద పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్రరాశి అయిన మిథున రాశిలో మిత్రుడైన శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే శని లగ్నవశాత్తు. అయితే ఇక్కడ చూసుకుంటే సంచారం చేయడం బృహస్పతితో పాటు కలిసి ఉన్న శుక్రుడైనా కానీ అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి రాజయోగం వస్తుంది. అక్కడ బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది మరియు శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద దశమ దృష్టితో పడుతుంది. ఈ యొక్క వివిధ ఫలితాలంతా కూడా కుంభరాశి మీద అంటే కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేస్తున్నారు మరియు కాలసర్ప దోషం యోగం అంతా కూడా వీగిపోయింది. ఈ యొక్క జూలై నెల 28వ తారీఖు రోజున చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు కన్యారాశిలో ప్రవేశం చేసిన తర్వాత అక్కడ వీగిపోయింది. ఆగస్టు నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సమసప్త వీక్షణ అంతా కూడా రవి కేతు సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో ప్రవేశం చేయడం, సూర్య సంక్రమణం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది. కావున కేతు యొక్క కలయిక, రవి కేతుల కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి వాళ్ళకంతా కూడా అనేది ఈ యొక్క గోచారీత్యా విశ్లేషణ చేసుకుంటూ మనకంతా కూడా జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిషంలో మీకంతా కూడా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి, విపరీత రాజయోగం సిద్ధించడానికి, వ్యాపారంలో మార్పులు జరగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఆగస్టు నెల మాస ఫలితాల్లో ఈ యొక్క రవి సంక్రమణం నుంచి మంచిగా ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలయిక అంతా కూడా సూర్యుడు, బృహస్పతి, శనీశ్వరుడు యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి. కావున ఈ యొక్క కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క కలయిక దృష్టి అంతా కూడా ప్రభావం ఈ యొక్క అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. మరియు విపరీతంగా కూడా ఉండే గ్రహాలు అనేది ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు విపరీత బలంగా ఉంటారన్నమాట. విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు. అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు. మరియు ఇక్కడ
ఎక్కడైతే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారో మేషాది ద్వాదశ రాశుల జాతకుల్లో ప్రధానంగా కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది, అష్టమ శని ప్రభావం ఉంది, అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. కొన్ని రాశుల వాళ్ళకి ఈ రకంగా ఉన్నాయి. ఆ రాశి వాళ్ళ ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా కొన్ని దోషాన్ని నివారణ చేసే విధంగా ఉంటాయి. కొన్ని దోషానికంతా కూడా స్వల్ప దోషం ఇచ్చే విధంగా, మధ్యస్థ దోషం ఇచ్చే విధంగా ఉంటాయి. కావున ఏ రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, శీఘ్ర శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉండే విధంగా, ఆనందమైన జీవితం జీవించే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక శీఘ్ర శుభ ఫలితాలు, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి, మరియు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, భాద్రపద మాసంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఈ యొక్క ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల, పరిష్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి, వరలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే మానవాళి మీద ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వాళ్ళ సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది, అందరూ కూడా తెలుసుకోవాలి. మీ జన్మజాతకమే జనించిన సమయానికి జన్మజాతకం అంతా కూడా ఏ సమయానికి అంతా కూడా ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వత జాతకంగా ఉంటుంది. ఈ గోచార చక్రం అంతా కూడా ఈ దోషానికి ఈ పరిహారం చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా ఉంటే కనుక ఈ గ్రహ ప్రభావం ఈ రకంగా ఉంది, సూచనప్రాయంగా మీకు పరిష్కారం చెప్పడం వల్ల తాత్కాలికమైన దోషం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శీఘ్ర శుభప్రదంగా ఉంటుంది. మీకు ధనయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది. మనం దేవతలకు అంతా కూడా పూజ చేయమని చెప్తున్నాం, అభిషేకాలు చేయమని చెప్తున్నాం, గోమాత సేవ చేయడం, పంచగావ స్వరూపంగా కామధేను స్వరూపంగా ఉన్న గోమాతకి అర్చించడం వల్ల, గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల అఖండ కుబేరు యోగం సిద్ధించడానికి, అఖండమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి, అఖండమైన సుఖజీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది, వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మీరు ఆచరించండి. వీడియో అంతా కూడా చూడండి, మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జన్మజాతకంలో పరిహారం అంతా కూడా ఆచరించడానికి, మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి జ్యోతిష్య పండితులతోటి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ యొక్క పరిహారాలు చేయించుకోవడం వల్ల అఖండ శుభప్రదంగా ఉంటుంది, అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక సంప్రదించండి. మీ యొక్క గోత్రనామాలతో అంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలంతా కూడా శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటాం. గణపతి హోమాన్ని అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం. భాద్రపద మాసంలో అంతా కూడా వస్తుంది. 27వ తారీఖు రోజున అంతా కూడా భాద్రపద మాస చవితి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వినాయక చవితి అంతా కూడా ప్రారంభమవుతుంది. ప్రధానంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శుభప్రదంగా ఉంటుంది. ఆగస్టు నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నా కావున వీడియో అంతా కూడా చూడండి, పరిష్కారాలు ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. మేషరాశి జాతకుడికి ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి కలిగి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, ప్రధానంగా మేషరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఈ యొక్క ఉన్నారు. కానీ ప్రధానంగా చూసుకుంటే వక్రగతిలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది. మీకు స్వల్పంగా దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ వక్రగతిలో శనీశ్వరుడు సంచారం చేసే సమయంలో మీరంతా కూడా ఎవరైతే విశేషంగా వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా పూజ చేస్తుంటారో, శివుడికంతా కూడా విశేషంగా పూజ చేసుకోవడం వల్ల, పరమేశ్వరుడికంతా కూడా చెరుకు రసంతో నారికేల జలంతో అభిషేకం చేయించడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభావం అంతా కూడా ఎక్కువగా లేకుండా సామాన్య దోషంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర ప్రీతికరంగా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించాలి. తద్వారా మీకున్న శనీశ్వర దోష నివారణ జరుగుతుంది. అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. జన్మజాతకంలో శనీశ్వరుడు దోషకారిగా ఉన్నారా లేదో చూసుకోవాలి. గోచారరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కావున ప్రధానంగా ఈ యొక్క శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. మహాలక్ష్మీదేవికి అంతా కూడా వరలక్ష్మీదేవి పూజా విధానం అంతా కూడా విశేషంగా తామర పూలతోటి, మల్లెపూలతోటి, ఈ యొక్క మారేడు దళాలతోటి, బిల్వ దళాలతోటి అంతా కూడా అర్చన చేసుకోవడం వల్ల, సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల, విశేషంగా పసుపుతోటి ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా లభించి అష్టైశ్వర్యోగము, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వరలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం
రాజయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి, ఇంట్లో శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు కానీ, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బంధుమిత్రులతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ప్రధానంగా మీకంతా కూడా ఇంట్లో ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. శత్రువులంతా కూడా మిత్రులు అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ శుక్రుడు మరియు బృహస్పతి సంచారం అంతా కూడా కలియిక జరుగుతుంది. కావున మీకంతా కూడా మిత్రస్థానంలో అంతా కూడా సంచారం చేయడం యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా విపరీత రాజయోగంగా మారుతుంది. మీకంతా కూడా మిత్రులంతా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వ్యాపారంలో మార్పులు జరగడానికి, మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించడానికి, నూతన ఉద్యోగాలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బుధాదిత్య యోగంలో అంతా కూడా సూర్య భగవానుడు సంచారం చేస్తున్నాడు. 17వ తారీఖు తర్వాత ఇక్కడ కేతుతో పాటు సంచారం చేస్తున్నాడు. పంచమస్త సూర్య దోషం అనేది ఉంటుంది ప్రధానంగా. అంటే కేతుతో పాటు కలిసిన సూర్య భగవానుడు అంతా కూడా పంచమ స్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఉద్యోగ స్థానంలో, సంతాన స్థానంలో సంచారం చేయడం అనేది మీకంతా కూడా స్వల్పంగా దోషకారిగా ఉండడం జరుగుతుంది. సూర్య భగవాన్ ప్రీతికరంగా గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ బ్రాహ్మణత్వం దానం చేయడం, ప్రతినిత్యం కూడా ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండతేజసే నమః, ఆరోగ్యకర్తే నమః, భానవే నమో నమః అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్య భగవానికి సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనే నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. ప్రధానంగా చూసుకుంటే స్ఫటికమాలతో కానీ, రుద్రాక్షమాలతో కానీ జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ శుభప్రదాయంగా ఉంటుంది. గోమాత సేవ విశేషంగా మేషరాశి జాతకులంతా కూడా చేస్తూ ఉండాలి. గోమాత సేవలు భాగంగా ప్రధానంగా పచ్చిక, తెలగపిండి, గ్రాసం ప్రతిరోజు కూడా గోమాతకంతా కూడా పెడుతూ ఉండడం వల్ల, సమర్పిస్తూ ఉండడం వల్ల, మీ చేతితోటి అంతా కూడా పెట్టడం వల్ల ఎప్పుడైతే గోమాత యొక్క నాలికంతా కూడా మీ అరిచేతికి తగులుతుందో, కుడి చేతికంతా కూడా అరిచేతికి తగులుతుందో, గోమాత అనుగ్రహం మీకంతా కూడా కామధేను అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. అఖండ శుభప్రదాయంగా ఉంటుంది. హస్త సాముద్రికంలో అంతా కూడా అరచేయి చూసి చెప్తూ ఉంటారు. కావున నవగ్రహాలన్నీ కూడా మన చేతిలోనే నివాసం ఉంటాయి. ఎప్పుడైనా కానీ నవగ్రహాలంతా కూడా ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా మనకి చేతులు అంతా కూడా హస్తరేఖల్లో అంతా కూడా నివాసం ఉంటాయి. కావున మీ చేతితోటి పెట్టడం వల్ల ఎప్పుడైతే ఆ గోమాత యొక్క నాలికంతా కూడా మీ చేతికి స్పర్శ జరుగుతూ ఉంటుందో, తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, కష్టాల నుంచి బయటపడే మార్గం అంతా కూడా గోమాత సూచనప్రాయంగా చెప్తూ ఉంటుంది. మీకంతా కూడా గోమాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. ఈ యొక్క ధనాదాయం పెరగడానికి, విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం కానీ, ఆంజనేయ స్వామివారి దేవాలయంలో నాగవల్లి దళార్చన పూజా విధానం చేసుకోవడం కానీ, వరలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా మీరంతా కూడా తామర పూలతోటి మరియు తేనెతోటి, తామర గింజలతోటి యజ్ఞాది కృతులు ఆచరించుకోవడం, ప్రధానంగా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా విశేష ద్రవ్యాలతోటి, తెల్ల ఆవాలతోటి శ్రీసూక్త విధానంగా మూలమంత్ర సహితంగా అంతా కూడా సంపుటితంగా చేసుకుంటూ ఈ యొక్క విశేషమైన లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ శుభప్రదాయంగా ఉంటుంది. మీకంతా కూడా ధనాదాయం పెరుగుతుంది. మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా అఖండ రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఈ మాసంలో అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుంటాయి. విశేషంగా ఈ మాసంలో అంతా కూడా గణపతి నవరాత్రులంతా కూడా ప్రారంభమవుతున్నాయి. కావున విశేషంగా గరిగతోటి ఈ యొక్క మహాగణపతికి ఆరాధన చేసుకోవడం, తామర పూలతో ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. కొడుముడు, ఉండ్రాళ్ళు అన్నీ కూడా ఈ యొక్క మోదకాలు కానీ, మహాగణపతికి ప్రీతికరంగా దద్దోజనం కానీ నివేదన చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. సకల విఘ్నాలు నివారణ కలుగుతుంది. ఆటంకాలన్నీ తొలగిపోయి మహాగణపతి అనుగ్రహం వల్ల సకల శుభప్రదంగా మీకు అంతా కూడా ఆశీర్వాదం లభిస్తుంది. కావున ఈ పుణ్యమైన కార్యక్రమాలు ఈ మాసంలో ఆచరించండి. మీకంతా కూడా లాభాలు గణించడానికి, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.